యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కడరాత్రి భోజనం అనే అంశం ధ్యానించుకుందామండి. యోహాను సువార్తలో 13 నుంచి 17 వరకు మనం మెల్లగా ధ్యానించుకుందాము. ఈరోజు యేసు ప్రభు 13వ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదాలు కడుగుతారండి. 14లో ఆయన నూతన నిబంధనలో మనకి ఏ ఆశీర్వాదాలు ఆయన ఇస్తున్నారో శిలువ మరణం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలని గురించి ఆయన చెప్తారు. నూతన నిబంధనని స్థాపించిన రోజు చాలా ముఖ్యమైన అధ్యాయం అండి. 14 మనం చదువుకోవాలి. నూతన నిబంధన అంటే పాత నిబంధన ఉంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉంటాయండి, పాత నిబంధన, నూతన నిబంధన. అసలు ఏంటి నిబంధన అంటే ఒప్పందం. ఏంటి మరి పాత నిబంధన అంటే దేవుడు సినాయి పర్వతం దగ్గర మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో పాత నిబంధన ఒప్పందం చేసుకుంటారు. 10 ఆజ్ఞల్ని వాళ్ళకి బోధించి, ఈ ఆజ్ఞలు పాటిస్తే మీరు నాకు పిల్లలు, నేను మీ తండ్రిగా ఉండి మీ అవసరాలన్నీ తీరుస్తానని ఈ ఆజ్ఞలు పాటించిన వాళ్ళకి ఆశీర్వాదాల గురించి చెప్తాడండి. ద్వితీయోపదేశకాండ 28లో. అయితే ఆశీర్వాదాలన్నీ ఏంటి అంటే భూ సంబంధమైనవి. మీ పొలాలు, మీ పంట దీవిస్తారు, మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, ఒకరికి అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరు. అన్నీ కూడా పాత నిబంధనలో ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి. నూతన నిబంధనల ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి అన్నమాట. ఎఫెసీ 1:3లో పౌలు రాస్తాడండి, పరలోక తండ్రి క్రీస్తు ద్వారా మనకి అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల్ని ఒసగి ఉన్నాడని. యేసు మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా పరలోకంలో తండ్రికి తన రక్తాన్ని అర్పించి విజ్ఞాపన చేయడం ద్వారా మనం ఏమేమి ఆశీర్వాదాలు పొందుతున్నామో అవన్నీ కూడా రాస్తాడు. హెబ్రీ పత్రిక 8లో 10 నుంచి 12 వరకు కూడా ఆ నూతన నిబంధనలో ఆశీర్వాదాలు రాస్తాడనమాట. సో ఈ నూతన నిబంధన ఎప్పుడు జరిగిందంటే జగత్తుకు పునాది వేయకముందే పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య జరుగుతుందండి. పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకుంటారు. ఇది తర్వాత జరుగుతుంది క్రీస్తుపూర్వం 1446లో. కానీ ఈ నూతన నిబంధన పరలోకంలో, భూమిని ఇంకా సృజించలేదు, పరలోకం మాత్రమే ఉంది. మీరు 1 పేతురు 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదివితే ఇంకా కొంచెం ముందు కూడా మిమ్మల్ని ఈ పాపం నుంచి, పూర్వుల ఆచారాల నుంచి పూర్వులు మనం చదివితే తెలుసుకుంటే మీరు మీ వంశము వెనక్కి వెళ్తే వాళ్ళు చీకటిలో ఉన్నవాళ్ళే, అన్యులుగా అనేక ఆచారాల్ని వాళ్ళు పాటించేవాళ్ళు. కానీ దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చారు. అయితే మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని రావడానికి మీ కొరకు ఏమి అర్పించబడిందో తెలుసా? వెండి బంగారాలు కాదు, యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చాడు. అమూల్యమైన గొర్రెపిల్ల బలి ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు. అయితే ఇలా ఆయన విమోచన క్రయధనంగా సిలువలో మరణించాలని జగత్తుకి పునాది వేయకముందే నిర్ణయించబడింది పరలోకంలో అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలండి. ఇర్మియా 31లో 31 నుంచి 34 వరకు, అలాగే హెబ్రీ పత్రిక 8లో 10 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. ఏంటి ఆ నిబంధన అంటే తండ్రి దేవుడు యేసు ప్రభుతో అంటారు, నీవు సిలువలో మరణిస్తే అందరి పాపాలు నీ మీద వేసి అందరినీ నేను క్షమిస్తాను. నువ్వు మరణిస్తావు అంటే తండ్రి మాటకి విధేయించి ఆయన సిలువలో మరణిస్తాడు. మన పాపంల కొరకు పరిహార బలిగా యెషయా 53లో ఇది రాయబడి ఉందన్నమాట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో అంటారు, నీవు వాళ్ళ హృదయాల్లో నివసించి హృదయంలో, మనసులో ఈ చట్టాలన్నీ రాసి ఈ చట్టాలని వాళ్ళు పాటించాలి అని ప్రేరేపించి
ఆ తర్వాత వాళ్ళు పాటించడానికి శక్తి ఇస్తావా అంటే పరిశుద్ధాత్మదేవుడు ఒప్పుకుంటారండి. అలా అక్కడ జరిగిన నిబంధన ప్రకారము యేసు ప్రభు ఈ లోకంలో జన్మిస్తారు. అందుకే ఆయన హెబ్రీ పత్రిక 10:5-7లో పరలోక తండ్రితో అంటారు, తండ్రి నేను ఇక్కడ వచ్చాను. అక్కడ తండ్రి అని పిలవరు, ఓ దేవా అని పిలుస్తారనమాట. నేను ఈ లోకానికి వచ్చాను నీ చిత్తం చేయడానికి, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు, నీ చిత్తం చేయడానికి ఇదిగో నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. దేవుని చిత్తం అన్నమాట. సో ఇది మనకు అర్థం కావాలండి. అందుకే పాత నిబంధన శిథిలమైపోయింది, ఎక్స్పైరీ మెడిసిన్ అంటాడనమాట పౌలు. హెబ్రీ 8 ఇప్పుడు 10 వరకు చెప్పాను కదండి, 10-11లో ఎక్స్పైరీ మెడిసిన్ అనమాట. ఏంటంటే అక్కడ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, దశమ భాగాలు ఇస్తే ప్రాస్పెరిటీ గాస్పెల్, అది కాదండి. ఇది బాలశిక్ష. యేసుక్రీస్తు వచ్చే వరకు పాత నిబంధన బాలశిక్ష అని చెప్తాడనమాట గలతీ 3:24లో. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బాలశిక్ష తర్వాత ఆయన బోధన ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త నుంచి మీరు చదువుతుంటే మత్తయి 5:6-7 మొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, మత్తయి 10, ఆ తర్వాత మత్తయి 13:18-24-25 ఎలా ఉంటుందంటే స్కూల్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD లెవెల్లో ఉంటుందండి పాత నిబంధనలో. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. మీరు లేవియకాండం 18 అంతా అలాగే ఉంటుంది అన్నమాట. 10 ఆజ్ఞలు. ఇంకా 18లో అయితే పిన్నిని కూడా రాదు, మారుచెల్లిని కూడా రాదు, పెద్ద ఒక చాప్టర్ అంతా ఉంటుంది. ఇంకా 10 ఆజ్ఞల్లో వ్యభిచరించరాదని ఉంటుంది శరీరంతో అన్నమాట. కానీ యేసుప్రభు అంటారు, ఓ ఇంత పిన్ని మారు చెల్లెలు అలా తండ్రి భార్యల్ని కూడకూడదు. ఇంత పెద్ద అధ్యాయం కాకుండా ఒక్క మాటలో చెప్తారు. మత్తయి 5:28లో పరస్త్రీని కామేచ్ఛతో పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. ఎంత హై లెవెల్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, పాత నిబంధన నుంచి ఇక్కడికి హై లెవెల్. కంటితో చూస్తే వ్యభిచరించినట్లే అంటే వ్యభిచారం చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని 1 కొరింథీ 6:9-10లో వ్రాయబడి ఉంటుందన్నమాట. ఎంత అంటే అందుకే బైబిల్ గ్రంథము మనకి ఒక అద్దం లాంటి యాంజియోగ్రామ్ అండి, మనకి మనమే అన్నమాట. చూపిస్తుంది మనం ఎక్కడెక్కడ తప్పిపోయినామని. అందుకే చదువుకోవాలి, ధ్యానించాలి. బైబిల్ గ్రంథాన్ని చదవడమే ప్రార్థన. మనం బైబిల్ గ్రంథం చదివితే ఏమవుతుందంటే గాడ్స్ నేచర్, గాడ్స్ పవర్, గాడ్స్ విజ్డమ్ ఎంటర్స్ ఇంటూ అస్. సో మనకు ఆ శక్తి వస్తుంది, దేవుని ప్రేమ, దేవుని వివేకం, జ్ఞానం. మనం ఊరికే ప్రార్థన చేస్తే మనలోంచి ఏం బయటకు వస్తుంది, దానివల్ల దేవునికి ఏమొస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుసుకోనండి. లెట్ ద పవర్, లెట్ ద నేచర్ ఆఫ్ జీసస్ ఎంటర్ ఇంటూ యూ. ప్రేయర్ చేస్తే కూడా జస్ట్ ప్రే ద స్క్రిప్చర్స్, ఏమని రాయబడి ఉంది దాన్నే మనం ప్రార్థించాలి. మీరు పశ్చాత్తాపడండి అంటే, ప్రభా నేను పశ్చాత్తాపడాలి, నేను మీకోసం పరలోకంలో ఇల్లు కడుతున్నా అంటే దానికి యోగ్యులుగా మనం జీవించాలన్నమాట. సరేనా? ఇప్పుడు మనము యోహాను 13కి వద్దామండి. కొంచెమే నేను చెప్తాను, కానీ మీరు ఈ దినమంతా కూర్చొని చదువు. ఈ వారమంతా మీరు పరిశుద్ధ వారం అంటే పరిశుద్ధ గ్రంథంతో మీరు గడపాలి. అయితే 13లో యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారండి. అప్పుడు పేతురు ఎక్కువ రియాక్ట్ అవుతుంటాడనమాట. మీరు నా కాళ్ళు కడగొద్దు ప్రభు అని అంటే, నేను కడగకుండా ఉంటే నీకు నాలో భాగం ఉండదు. ఏంటండి ఈ భాగం అని అంటే, ఆయన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ, ఆ రక్షణలో భాగం ఉండదు అని చెప్తాడు. మరి కాళ్ళు కడగడం అంటే మొత్తం కడగడం అంటే మొత్తం అయిపోయింది కదా. కాళ్ళు ఏంటంటే ప్రతిరోజు మనం బయట తిరిగి వస్తే దుమ్ము అవుతుంది కదా. కడుక్కోవడం అంటే ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి. ఆయన పాదాలు కడిగిన తర్వాత ఏమంటారంటే 13-15 ఇది మీరు రాసుకోవాలి తప్పకుండా అనమాట. నేను మీ ప్రభుడను బోధకుడను అని నన్ను పిలుస్తున్నారు, అది కరెక్ట్. మీ బోధకుడను ప్రభుడనైన నేను మీ పాదములు కడిగితే మీరు ఒకరి పాదంలో ఒకరు కడుక్కోండి, అంటే ఒకరి పాపంలో ఒకరు మన్నించుకోనండి అని చెప్తూ చివర్లో 13:34-35లో ఏం చెప్తారంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను,
నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. కాళ్ళు కడుక్కోండి అంటే మీరు ప్రేమ ఉంటే క్షమించుకుంటారనమాట. క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమ కలిగి జీవించండి. ఒకే ఒక సైన్ యేసు ప్రభువుకి చెందిన వాళ్ళు ఏంటంటే, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది. సో మాండీ థర్స్డే అంటే ఏంటి? ఇంగ్లీష్లో మాండీ థర్స్డే అంటారండి. ఏంటి అంటే మాండీ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అండి. అంటే న్యూ అనమాట, నూతన గురువారం. నావం మాందాతుం అంటారండి. నావం అంటే నూతన, న్యూ. మాందాతుం అంటే కమాండ్మెంట్, న్యూ కమాండ్మెంట్. అంటే ఈ గురువారంలో యేసు ప్రభు మనకి నూతన ఆజ్ఞ ఇచ్చారనమాట. నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారము కనుక ఈ గురువారము యేసు ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, నూతన ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో నా శిష్యులు అని తెలుసుకుంటారు, లోకం తెలుసుకుంటారు. అంత ప్రేమగా ఉన్నారండి శిష్యులు. మీరు అపోస్తుల కార్యాలు చూస్తే పేతురు అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ, విశ్వాసులు కూడా అంతే, అదే ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు. అందువల్ల ఈ ప్రేమ సువార్త ఒక 30 సంవత్సరాల్లో అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మని పొంది తర్వాత 30కి అనమాట, క్రీస్తకం 60 లోపల ప్రపంచం అంతటా కూడా అది వ్యాపించిందండి. ప్రేమ, యేసు ప్రభు ప్రేమను అందించడం, అది ఇంట్లో ప్రారంభం కావాలి, ఇంట్లో పుట్టాలి. మదర్ తెరీసా తల్లి అంటారు, ప్రేమ ఇంట్లో పుట్టి ఇంట్లో పెరిగి ఆ ఇంటి నుంచి ప్రపంచం అంతటా వ్యాపించాలని. అందుకే మన ప్రార్థన ఏంటంటే, ప్రభా నన్ను మీ ప్రేమతో నింపండి. యేసు ప్రభుని గురించి చదువుతూ ఉంటే ఆ ప్రేమ అంతా మనలో పోస్తారండి పరిశుద్ధాత్మ. ఎంత ప్రేమ మనం అంటే, మన కొరకు ప్రాణమిచ్చే అంత ప్రేమ. ఆయన అంత ప్రాణమిచ్చే అంతగా, రక్తం చిందే అంతగా ప్రేమించాడు. అదే ప్రేమ మనం ఏదైతే పొందుతున్నామో ప్రభు నుంచి, అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో నావం మాందాతుం, నూతన ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్ ఇచ్చిన రోజు అనమాట మాండీ థర్స్డే. అది అండి. అందుకే కాళ్ళు కడగడం అంటే రోజు మీరు మన్నించుకోవాలి. పేతురు అంటాడు, ఎన్నిసార్లు మన్నించాలి ప్రభా? 7 సార్లు అంటే కాదు, 770 సార్లు. పౌలు అంటాడు ఎఫెసీ 4:27లో, ప్రొద్దున కోపం వస్తే సాయంకాలం లోపల సమాధానపడి, భార్య భర్తలే, అత్త కోడళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చండి, సమాధానపడి సమాధానంగా నిద్రపోవాలి. లేకపోతే ఆ లోపల కక్ష పెట్టుకుంటే సాతానికి అది సింహాసనం అయిపోతుంది అని. యేసు ప్రభుకి చెందిన బిడ్డలు లోకం తెలుసుకోవాలి ఎంత ప్రేమగా ఉంటున్నారు. అందువల్లనే 3,000 మంది, 5,000 మంది, వేల ఇంకా ప్రపంచానికి విస్తరించింది. ఎందుకంటే వీళ్ళు అట్లా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనమాట, ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అది ఈరోజు గురువారం అండి. తర్వాత 14వ అధ్యాయంలో యేసు ప్రభు నూతన నిబంధనని స్థాపిస్తారు. జీసస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవనెంట్ ఆన్ దిస్ డే. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చుంటారండి, శిష్యుల కాళ్ళంతా కడిగారు కదా, కడిగిన తర్వాత మీరు ఇలా ఒకరి కాళ్ళు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి. అంటే మీరు సువార్త బోధించేటప్పుడు ఒకరినొకరు మన్నించుకోండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. బైబిల్ కాలేజ్ అటెండ్ అయ్యేటప్పుడు 3 పాయింట్స్ చెప్పారండి. ఏంటి అనంటే, ఎవ్రీ ప్రీచర్ మస్ట్ సపోర్ట్ అదర్ ప్రీచర్. సువార్త బోధించేటప్పుడు ఇతర సువార్థికులకి మీరు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. ఇంకోటి, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలి. మీరు దేవుని నుంచి విని బోధించాలి. ఈ 3 నా హృదయంలో దాచుకున్నానండి. ఎప్పుడు ఒకరికొకరు మనం సాయం చేసుకోవాలండి. ప్రీచింగే కాదు, కుటుంబంలో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు. మరియ తల్లి యవనస్తురాలు ఎలిజబెత్ అమ్మకి 3 నెలలు సేవ చేశారు బాబు పుట్టే వరకు. అది పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు ఆ ప్రేమ ఇతరులకు అందిస్తారు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ప్రేమని మన హృదయంలో పోస్తాడు. ఆ ప్రేమని మన చుట్టూ వాళ్ళకి అందించడం. ఇది ఇన్ని ప్రార్థనలు ఇంత అవసరం లేదండి. మరియ తల్లి పరిశుద్ధాత్మని పొందారు, దేవుని ప్రేమను పొందారు. పరిశుద్ధాత్మ చెప్తారు, మీ అక్క చూడు గర్భం ధరించి ఉంది, ఇప్పుడు 6 నెలలు, వెళ్ళి బాబు పుట్టే వరకు సేవ చేస్తుంది. ఇది
యాక్చువల్గా ప్రార్థన అంటే ప్రేమ కలిగి జీవించడం. నాకెప్పుడు ప్రభు అదే చెప్తారు, ప్రార్థనలు కాదు, ప్రేమ కలిగి జీవించాలి. మనకున్నది పేదలతో పంచుకోవాలి, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు 14 అధ్యాయానికి వద్దామండి. ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్తారనమాట యేసు ప్రభు. ఆ గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెల్లా చెదురవుతాయి. తర్వాత నేను వెళ్తాను, కొంతకాలం మీరు నన్ను చూడరు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని చెప్తారనమాట. పేతురు ముందు రియాక్ట్ అవుతాడు, ఎందుకు రాలేను ప్రభా, ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావని చెప్తాడు యేసు ప్రభు. అంటే పరలోకానికి వెళ్తున్నా, ఇప్పుడు రాలేవు పేతురు, తర్వాత వస్తావు. ఎందుకు రాలేను, నేను మీ కొరకు నా ప్రాణం ఇస్తాను. పేతురు వెంటనే రియాక్ట్ అవుతాడండి. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారండి, యేసు ప్రభు నేను వెళ్తున్నాను అని చెప్పగానే వాళ్ళ ముఖాలు చిన్నగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు కలవరపడకండి, తండ్రిని మీరు విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు కలవు, నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంత ప్రేమ చూడండి. ఆయన మనల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని పరలోకానికి వెళ్ళి ఇల్లు కట్టి వస్తాను, మరలా ఇప్పుడు వస్తారండి. మనం దేవుని కొరకు ఏదేది చేస్తామో అదంతా పేదలకు ఏం చేస్తామో దాంతోనే మనకి ఇల్లు కడతారనమాట. అందుకే పరలోకంలో మీ ధనం కూడబెట్టుకోండి, మత్తయి 6:19 చెప్తారు. మత్తయి సువార్త మీరు ధ్యానించండి, చదవండి, ధ్యానించి పాటించండి, చాలు పరలోకానికి వెళ్తారు. అప్పుడు ఇంకా పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వస్తాను, నేను వెళ్ళే స్థలం ఏంటో మీకు తెలుసానంటే, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలీదు, ఇంకా మాకు స్థలం ఎట్లా తెలుస్తుంది. అప్పుడు ప్రభు నేను వెళ్ళే స్థలంనకు మీకు మార్గం తెలుసు అంటారనమాట. అప్పుడు అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలీదు, ఇంకా మార్గం ఏం తెలుసు అంటే 14:6 జాగ్రత్తగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఒక్కొక్క మాట ముత్యాలండి యేసు ప్రభు మాట. మార్గం నేనే పరలోకానికి, GPS లొకేషన్, సత్యము, నా మాటలన్నీ సత్యం, నేనే సత్యమైన దేవుడను, సత్యం. ఆ తర్వాత నేనే జీవం, నా మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి, మీరు జీవిస్తారు, నీరు కట్టిన తోటలాగా కలకల్లాడతారు, ఎండిన ఎముకల్లాగా ఉండరు. ఆత్మ ఎండిన ఎముకల్లాగా వాక్యం తినకుండా చదవకుండా జీవించకుండా ఉంటే ఎండిన ఎముకలాగా ఉంటుంది అనమాట. ఎజెకియెల్ 30 చూసినట్టు జీవం అండి ఆయన వాక్యం, పరలోకానికి మార్గం అండి ఆయన బోధించింది. మత్తయి 5:6-7 చెప్తారనమాట. తర్వాత తండ్రిని చూపించు అని అంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే ఫిలిప్ అడుగుతాడనమాట. ఇన్ని రోజులు నాతో ఉన్నారు మీరు, మీకు తెలీదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే ఎందుకు అడుగుతున్నావు, తండ్రిని చూపించమని. మనం కూడా చెప్పాలి, జీసస్ని చూపించమంటే నన్ను చూస్తే జీసస్ని చూసినట్లే అని చెప్పాలి. అలా మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి అని. తండ్రి నాలో ఉండి నా ద్వారా మాట్లాడుతున్నాడు, నేనేమేమి చేశానో తండ్రి నాలో ఉండి పని జరిగిస్తున్నాడు, నేను కాదు. నా లోపల తండ్రి ఉండి నా ద్వారా మాట్లాడుతున్నాడు, నా లోపల తండ్రి ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాడు. నన్ను విశ్వసించేవాడు నేను చేయి క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు. ఎన్నిసార్లు నేను చదివానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తా ఉంటారనమాట. యేసు ప్రభు మాట్లాడిందంతా తండ్రి ఇక్కడ ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నాడు, తండ్రి అద్భుతం చేయమంటే చేస్తున్నాడు. ద్రాక్షరసం అయిపోయిందని మరియ తల్లి యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు మనకెందుకమ్మా అంటారు, కానీ తండ్రి దేవుడు చెప్తారు, లేదు, మొదటి అద్భుతం అమ్మ కొరకే, అప్పుడు ఆయన చేస్తారు కదా. అలా అన్నమాట. తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇంకా 14:15 వస్తే ఆయన పరిశుద్ధ ఆత్మని గురించి చెప్తారండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని మీకు ఇస్తారు, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. మొదటిది పరలోకం వాగ్దానం చేస్తున్నారు, పాత నిబంధనలో లేదండి. రెండోది పరిశుద్ధాత్మ మీలో నివసిస్తారు, పాత నిబంధనలో ఇది కూడా లేదు. పరిశుద్ధాత్మ పైననే ఆవేశించేవాళ్ళు, లోపల చెత్త అలాగే ఉండేది. అందువల్లే దావీదు కూడా పాపం చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే నూతన మీ లోపలికి వెళ్తాడు పరిశుద్ధాత్మ, సత్యస్వరూపైన ఆత్మ.
మీ లోపల చట్టాలన్నీ ఇక్కడ రాస్తాడు. హృదయము మనసు ఈ 2 పలకలు అన్నమాట. వాటిని పాటించేలాగా శక్తిని ఇస్తారు. ఇంకా 3వ ఆశీర్వాదం ఏంటి అనంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ. అందుకే ఆయన రొట్టెని తీసుకొని ఇది నా శరీరం, మీరు భుజించండి అంటే ఈ వాక్యాన్ని భుజించడం అంటే ఆయన శరీరాన్ని భుజించడం కాదు, వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించి ప్రకటించడం అన్నమాట. తర్వాత పాత్రను తీసుకొని ఇది నా రక్తం, మీరు దీన్ని పానం చేయండి అంటే వాళ్ళు అనుకుంటారు ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఆయన శరీరం మనం ఎట్లా తింటాం, క్యానిబల్స్ అని. కాదు, ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. అనేకుల పాప పరిహారార్థము చిందబడనున్న నూతన నిబంధన యొక్క రక్తం అంటే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. మొదటి యోహాన్ 1:7 యోహాన్ రాస్తాడనమాట, యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అని చెప్పి. సో ఆయన రక్తంలో మనం కడుక్కోవాలండి, మన పాపాలన్నీ కూడా కడుక్కోవాలి. ఈ 3 ఆశీర్వాదాలు ఆయన నూతన నిబంధనలో మనకిచ్చేవి. ఆ రోజు వాళ్ళకి ఈ నూతన నిబంధన ఇచ్చి స్థాపిస్తాడనమాట. ఇంకా తర్వాత 16లో పరిశుద్ధాత్మ పనిని గురించి చెప్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనలోనికి పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి చెప్తాడు. 16వ అధ్యాయంలో 8 నుంచి 15 వరకు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. అసలు దేవుడెవరు, మనమెవరు, ఎలా సృష్టి జరిగింది ఇక్కడి నుంచి చెప్తాడండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు, ఈ ఆచారాలు ఇవన్నీ కాదండి, ఎందుకు సంపూర్ణ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. యేసు ప్రభు సత్యం, ఆయన వాక్యం సత్యం. ఆ తర్వాత ఇంకా 17 వచ్చేసరికి చివరిలో వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తాడండి తండ్రి. యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థిస్తాడనమాట. ఇంకా తన కొరకు కూడా నాన్న టైం వచ్చింది అంటాడు. ఏకైక అంటే అద్వితీయ సత్య దేవుడగు నిన్నును నీవు పంపిన నన్నును విశ్వసించుటయే నిత్య జీవం. ఒక్కొక్క మాట ధ్యానించుకోవాలండి. అద్వితీయ సత్యదేవుడు అంటే ఇంకా అద్వితీయ అంటే ఇంకా వేరే దేవుడు లేడనమాట. సత్యదేవుడైన నిన్ను అంటే ఆయన బోధించిందంత పాత నిబంధన అంతా తండ్రి దేవుడు. నీవు పంపిన నన్ను విశ్వసించుట అంటే ఆయన బోధించింది విధేయించడం అన్నమాట. ఇది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది అని వీళ్ళందరూ మనిద్దరం ఎలా ఐక్యమైనామో వీళ్ళు కూడా ఐక్యమయ్యేటట్లుగా, ఐక్యత కలిగి ఉండేటట్లు తండ్రి వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. 17, 11 కుటుంబాలు, సంఘాలు ఇలా ప్రార్థించుకోవాలి. ఈ బిడ్డల్ని దుష్టుల నుంచి కాపాడండి. టీచర్స్ కూడా నేను చెప్తాను, మీ శిష్యుల కొరకు ఇలా ప్రార్థించాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు దుష్టు నుంచి కాపాడండి అని. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి కడరాత్రి భోజనాన్ని, ఆ రొట్టెని భుజించి ఒకే పాత్ర నుంచి తాగుతారండి. అంటే దేవుని యొక్క చిత్తము అందరూ చేస్తారు. ఒక యూదా ఇస్కారియోతు వెళ్ళిపోతాడు అనుకోండి, మిగతా వాళ్ళు అందుకే యేసు ప్రభులాగే జీవించి బోధించి సువార్తని యేసు ప్రభులాగే మరణిస్తారు. పేతురు శిలువ మరణం, అంద్రియా శిలువ మరణం, తోమా మరి ఇండియాకు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు బోధించిన తర్వాత ఈటతో పొడిచి చంపుతారు. ఒకే పాత్ర అంటే దేవుని యొక్క చిత్తం అనే పాత్రని వాళ్ళు తాగుతారండి. చివరిగా ఏంటి అంటే నా కొరకు యేసు ప్రభు మరణించాడు. ఎన్ని తపస్కాలాలు, ఎన్ని ఆచారాలు కాదు, కానీ 15వ అధ్యాయం ఇక్కడ చెప్తున్నా అండి. ఏం చెప్తారంటే యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఐఎమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. కొమ్మ, యాక్చువల్గా కొమ్మ ఎలా చెట్టుకు అంటు కట్టబడినప్పుడు అందులో నుంచి ఫ్లో అవుతుందో సెల్ శాప్, అలా యేసు ప్రభు నేచర్ మనలోకి వస్తుంది. క్రిస్టియానిటీ అంటే ఒక డాక్ట్రైన్ కాదు, ఒక సెట్ ఆఫ్ ఆచారాలు కాదు, లేకపోతే ప్రేయర్స్ కాదు. ఇట్స్ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. అంటు కట్టబడినప్పుడు ఇంకా ఇట్స్ వి ఫ్లోయింగ్, జీసస్ నేచర్, క్యారెక్టర్ ఫ్లో అవుతుంది. ట్రైన్కి ఇంజిన్కి బోగీలు అటాచ్ అవుతే బోగీలు ఏం నడవవు, ఇంజన్ అనమాట. సో జీసస్ మనలో ప్రవహిస్తారు,
సెయింట్ ప్యాట్రిక్ గారు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, ఎవరైనా అండి ట్యాంక్ నుంచి మనం కనెక్ట్ అయినప్పుడు హోలీ స్పిరిట్ ద్వారా ఆ దేవుని నేచర్ మనలోకి వస్తుందన్నమాట. కనెక్ట్ కాకుండా ఆయనకి వేరుగా ఉండి యోహాన్ 15లో చెప్తారు, మీరేం చేయలేరు నాకు వేరుగా ఉండి. ఎన్ని ఆచారాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ ఆచారాల వల్ల ఏది రాదండి. యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ అనమాట. ఎట్లా అంటే బై రీడింగ్ ద వర్డ్, బై ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను చదువుతాను, మీరు చూడండి, రాసుకోనండి దయచేసి. కడరాత్రి భోజనం వాక్య భాగం యోహాను 13-17 అధ్యాయాలండి. యేసు శిష్యుల పాదములు కడుగుట, యేసు నూతన ఆజ్ఞనిచ్చుట, యేసు నూతన నిబంధనను స్థాపించుట. నూతన నిబంధనలో 3 ఆశీర్వాదాలు ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. పరలోకము, పరిశుద్ధాత్మ, పాపక్షమాపణ యేసు శిలువ మరణం ద్వారా. యేసుతో నూతన సంబంధం, న్యూ రిలేషన్ విత్ జీసస్. వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్, ద్రాక్షావల్లి తీగల సంబంధం. పరిశుద్ధాత్మ పని, యేసు శిష్యుల కొరకు ప్రార్థించుట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు మా కొరకు ఎంత త్యాగం చేశారు. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. ఆ కడరాత్రి భోజనంలో మేము కూడా పాల్గొనాలి. మీతో నాయనా ఈ పరిశుద్ధ వారంలో మా జీవితం ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యి ద్రాక్షవల్లిలో తీగలాగా మీతో ఐక్యమైపోవాలి. మా ఆత్మ మీ ఆత్మ ఐక్యమైపోవాలి ప్రభా. తండ్రి, మీ స్వభావం మాలో ప్రవహించాలి ప్రభా. మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని క్రీస్తుతో అంటు కట్టి క్రీస్తుకి సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు ఆయన మాటలు మనలోనికి వస్తాయి. అవి మనకి జీవాన్ని ఇస్తాయి. ఆయన రక్తం మనల్ని స్వస్థపరుస్తుంది. పరిశుద్ధ ఆత్మ మనల్ని క్రీస్తులాగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.